హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. తెలంగాణలో కాంగ్రెస్ రౌడీలు పడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ రౌడీలు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చోటమోట లీడర్లందరూ రౌడీ వేషం వేసుకొని కంపెనీల మీద, రియల్ ఎస్టేట్ వెంచర్ల పైన, కన్స్ట్రక్షన్ కంపెనీస్ పైన, ఫార్మా కంపెనీల పైన, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పైన ఒక్కొక్క స్థాయి ప్రకారం వాళ్ళు ఒక్కొక్క కంపెనీని ఎంచుకొని వాళ్ళతో డీలింగ్స్ అంటే బెదిరింపులకి పాల్పడడం, లేదు లొంగని కంపెనీస్ దగ్గరికి వెళ్ళి ధర్నాలు లేదంటే కొంచెం అడగోలుగా దాడి చేయడం, ఇంకా కొంతమంది అయితే ఇంకా దిగజారి ఇంకా ఎక్స్టర్నల్ అఫైర్స్ క్రియేట్ చేయడం, అక్కడ రాళ్ళు రువ్వడము, బస్సులు నాపడము, లేదంటే ఇంకేదో చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకు ఈ గందరగోళం, ఎందుకు ఇలా ఉంది అంటే అసలు కాంగ్రెస్ సంస్కృతే ఇంత. కాంగ్రెస్లో ఏఐసిసి మెంబర్స్ ఉంటారు, టీపీసీసీ మెంబర్స్ ఉంటారు. ఏఐసిసి మెంబర్సు, ఎన్ఐఎస్యు మెంబర్సు, ఎన్ఎస్యుఐ నెంబర్సు, పిసిసి నెంబర్సు. ఏఐసిసి నుంచి మాకు అధిష్టానం నుంచి ఒక హామీ ఉంది, నిర్దిష్టమైన హామీ ఉంది, నన్ను దూసుకుపోమన్నారు రాష్ట్రంలో. సో నేను ఏఐసిసి కోఆర్డినేటర్ని, కన్వీనర్ని, లేకుంటే రకరకాల పదవుల పేరు చెప్పుకొని ఒక లెవెల్లో వీళ్ళు దందాలు చేస్తారు. పెద్ద పెద్ద కంపెనీలకి, ఇండస్ట్రియలిస్టుల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ధమ్కి ఇవ్వడమే. అంటే నేను నేను ఏఐసిసి కోఆర్డినేటర్ని, సో నాకేమిస్తావు, నీ కంపెనీ నువ్వు బిజినెస్ చేయాలంటే నా పరిస్థితి ఏంటి, లేదంటే నీ కంపెనీకి సంబంధించి యూనియన్కి నేనే లీడర్ని, లేదంటే ఇంకేదో అని భయపెట్టి డబ్బులు వసూలు చేయడమో, లేదంటే వాళ్ళ దగ్గర నుంచి ఇతరత్ర ఇంకేదైనా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడమో జరుగుతూ వస్తుంది. సో ఏఐసిసి అలా ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఎన్ఎస్యుఐ ఉంది. ఎన్ఎస్యుఐ వచ్చేసి కాలేజెస్కి, మెడికల్ కాలేజెస్కి, ఇంజనీరింగ్ కాలేజెస్కి, డిగ్రీ కాలేజెస్కి, ఇంటర్ కాలేజెస్కి, లేదంటే ఈ క్యాంపసెస్కి వెళ్ళిపోవడము. అక్కడ నేను ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ లీడర్ని, సో నాకు ఇన్ని సీట్లు కావాలి, ఇలా కావాలి, అలా కావాలని చెప్పేసి వీళ్ళ హవా నడుస్తుంది. సో వీళ్ళందరూ రౌడీజం చేస్తున్నారు. నెక్స్ట్ టీపీసీసీలో టీపీసీసీ కోఆర్డినేటర్సు, ఇన్ఛార్జెస్, స్టేట్ ఇన్ఛార్జెస్, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్ ఉన్నారు. వీళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. వీళ్ళు కూడా కంపెనీల దగ్గరికి వెళ్ళడమో, లేదంటే స్కూల్స్ దగ్గరికి, కాలేజెస్ దగ్గరికి వెళ్ళడమో, సీట్ల కోసం, ఫ్రీ సీట్స్ కోసం, లేదంటే రకరకాల యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడము, కొన్ని కంపెనీస్ దగ్గరికి వెళ్ళి ఆ యూనియన్ని రెచ్చగొట్టి మిమ్మల్ని పర్మనెంట్ చేపిస్తామని చెప్పి కొంచెం గందరగోళం సృష్టించడం. వీళ్ళని అదుపు చేసే ప్రయత్నంలో కంపెనీస్ ఒక నెల రోజులు తర్జన పడి వీళ్ళు మానసికంగా నలిగిపోతున్నారు, కంపెనీ మేనేజ్మెంట్స్. సో వ్యాపారం ఆగిపోతుంది. అక్కడితో జరగాల్సిన ఏదైతే ప్రొడక్టివిటీ ఉంటుందో ప్రొడక్టివిటీ తగ్గిపోవడం, కంపెనీస్ అన్నీ కొంచెం భయభ్రాంతులకి గురవుతూ ఉన్నాయి. సో ఓన్లీ వీళ్ళు ఆడే గేమ్ ఏంటంటే నువ్వు సంథింగ్ ఏదో ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నావు అనే పేరుతో ఎంటర్ అవుతారు, లేదంటే యూనియన్ల పేరుతో ఎంటర్ అవుతారు, లేదంటే ఇంకేదో జరిగిపోతుంది నీ సంస్థలో కానీ నీ కాంపౌండ్ లోపల అనే భ్రమ కల్పిస్తారు బయట ప్రపంచానికి. అక్కడ కొంత మీడియా సపోర్ట్ కూడా తీసుకుంటారు, లోకల్ మీడియా, లేదంటే ఆ పార్టీకి అనుకూల మీడియా సపోర్ట్ కూడా తీసుకొని అక్కడ గందరగోళాలు సృష్టించి ప్రోడక్ట్ని ఆపించేసి, అంటే కంపెనీలు ఒక 10 రోజులు 5 రోజులు లాక్డౌన్ చేసేలాగా డిపార్ట్మెంట్స్కి కంప్లైంట్స్ ఇవ్వడము, వాటర్ బోర్డ్కి, కరెంట్ బోర్డ్కి, లేదంటే లేబర్ డిపార్ట్మెంట్కి, లేదంటే కలెక్టర్స్కి, లేదంటే అక్కడున్న లోకల్ అథారిటీస్కి కంప్లైంట్స్ ఇచ్చి ఇక్కడ ఏదో అన్యాయం జరుగుతుంది, ఇక్కడ ఏదో ఘోరం జరుగుతుంది, ఇక్కడ ఆపేసేయండి, వర్క్ ఆపించండి అని చెప్పేసి నోటీసులు ఇవ్వడము. వీళ్ళు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ పేరుతోనే ఈ అరాచకాలు సృష్టిస్తున్నారు. మినిస్టర్లు ఒకవైపు, ఎమ్మెల్యేలు ఒకవైపు అయితే వీళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన గందరగోళంలో మునిగి తేలుతుంటే ఇక్కడ చోటమోటా లీడర్లు ఏఐసిసి నుంచి కావచ్చు, టీపీసీసీ నుంచి కావచ్చు, ఎన్ఎస్యుఐ నుంచి కావచ్చు, ఈ ముగ్గురు లీడర్లు అవుట్ రేట్గా ప్రజల మీద పడి, కొన్ని కంపెనీస్ మీద, కొన్ని వ్యవస్థల మీద, వ్యాపార సముదాయాల మీద, వ్యాపార సంస్థలపైన, విద్యా సంస్థలపైన పడి అడ్డంగా దోచుకుంటున్నారు.